హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ నవనీత్ బ్లాగ్స్. ఈరోజు అయితే మాకు ఇక్కడ ఇంటి దగ్గర అయితే ఫుల్గా వర్షం పడుతుందండి. వెదర్ చూసారు కదా ఎంత బాగుందో, చాలా బాగుంది. కూల్గా చలిగా ఉందండి. ఇప్పుడైతే నేను టీ పెట్టుకుందామని ఒక ఐడియా వచ్చింది. సో టీ పెడదామని నేనైతే కిచెన్లోకి వచ్చేసాను. మా చిన్నోడు కూడా చాలా హాయిగా నిద్రపోతున్నాడండి. వాడికైతే చల్లగా ఉందంటే చాలు, ఎంతసేపు అయినా నిద్రపోతాడు. బయటేమో క్లైమేట్ చాలా బాగుంది. ఈ క్లైమేట్లో అయితే వేడి వేడి పకోడీలు, టీ అయితే నా ఫేవరెట్ కాంబినేషన్ అండి. మీకు ఏది ఇష్టమో మీరైతే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసేయండి. నా టీ కూడా రెడీ అయిపోయిందండి. సో నేను టీని తీసుకొని వేరే కప్లో అయితే సర్వ్ చేసుకున్నాను. నేనైతే ఎప్పుడు వర్షం పడినా టీ, అండ్ అలాగే బిస్కెట్స్తో వెదర్ని ఎంజాయ్ చేస్తూ టీ అయితే తాగిస్తానండి. అండ్ అలాగే ఈరోజు కూడా అంతే, టీ పెట్టేసుకున్నాను అండ్ బిస్కెట్స్ కూడా తెచ్చుకున్నాను. ఇలా బయట కూర్చొని టీ అయితే ఎంజాయ్ చేస్తున్నాను. ఈ లోపల పకోడీలు చేద్దామనే ఐడియా వచ్చింది. సో పకోడీల కోసం అయితే నేను ముందుగా ఒక కప్ శనగపిండి అండ్ అలాగే ఇంకొక కప్ జొన్నపిండి అండి. జొన్నపిండి హెల్త్కి చాలా మంచిది. ఇది ఆప్షనల్ అండి, మా చిన్నోడి కోసం తీసుకున్నాను. అండ్ అలాగే 3 ఆనియన్స్ అయితే తీసుకున్నాను. ఈ జొన్నపిండి అండ్ శనగపిండిలో కొంచెం ఉప్పు అండ్ అలాగే కారం మొత్తం వేసుకొని మొత్తం కలిసేలాగా కలుపుకున్నానండి. తర్వాత అయితే ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ కూడా యాడ్ చేసుకొని బాగా మొత్తం కొంచెంగా ఈ పిండిలో వేసి బాగా కొంచెం వాటర్ పోసి ఉప్పు కారం అంతా పట్టేలాగా ఇలా కొంచెంగా, మరీ గట్టిగా కాకుండా కొంచెం పకోడీలు వేయడానికి వీలుగా ఉండేలాగా పొడిగా అయితే ఇలా నేను ఈ పిండిని కలుపుకున్నాను. చూస్తున్నారు కదా, ఇలా చూపిస్తున్నట్టు. మరి మీకు ఉప్పు సరిపోకపోతే టేస్ట్ చూసి ఉప్పు వేసుకుని, నేనైతే 1 టేబుల్ స్పూన్ ఉప్పు వేసుకున్నాను, నాకు సరిపోలేదు. సో మళ్ళీ వేసుకున్నాను. అండ్ అలాగే 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసి బాగా కలిపి కొద్దిసేపు పాటు ఒక 15 మినిట్స్ ఒక 30 మినిట్స్ మీరు పక్కన పెట్టుకోండి. ఈలోపు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి కొంచెం సరిపోయేంతగా ఆయిల్ యాడ్ చేసుకొని ఈ పకోడీలు అయితే వేసేసుకున్నానండి. ఫస్ట్ అయితే కొంచెం విరిగిపోయినట్టు వచ్చాయి, సెకండ్ టైం వేసినప్పుడు చాలా బాగానే వచ్చాయి. ఇలాగా కొంచెం గోల్డెన్ బ్రౌనిష్ కలర్ వచ్చేలాగా పకోడీని కొంచెం ముద్దలా చేసి వేసుకున్నామంటే ఇలా వేరే బౌల్లో సర్వ్ చేసుకుంటే అంతేనండి, వేడి పకోడీలు అయితే రెడీ అయిపోయాయి. నేనైతే ఎప్పుడెప్పుడు టేస్ట్ చేద్దామని చూస్తున్నాను. చూసారు కదా, ఈ విధంగా మేము వెదర్ని ఎంజాయ్ చేసి పకోడీలు తినేస్తున్నాం. మా చిన్నోడు కూడా వెయిట్ చేస్తున్నాడు పకోడీలు తినడానికి. ఇదే అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నవనీత్ బ్లాగ్స్. ప్లీజ్ టు సబ్స్క్రైబ్ నవనీత్ బ్లాగ్. థ్యాంక్ యూ.